అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఆస్క్ ఈస్ నార్మల్లీ స్టోరీని యాక్చువల్లీ ఇది నేను ఒక ఇంటర్వ్యూలో నా గెస్ట్ చెప్పింది విన్నా అనమాట. ఇప్పుడు స్టోరీలా రాసుకుంటూ వెళ్ళిపోవడంలో కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. వైల్ అంటే రాసేటప్పుడు స్టోరీని ఈ పర్టికులర్ యాక్టర్కి అని పెట్టుకున్నప్పుడు మైండ్లో కొంత ఫ్రీడమ్ పోతుంది రైటర్కి వైల్ అంటే స్టోరీ నెరేషన్లో అని విన్నాను. హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్ దట్? అది ఆ సినిమా రైటర్కి లేని ఫ్రీడమ్ అండి. అది సినిమా రైటర్కి ఎప్పుడూ ఆ ఫ్రీడమ్ ఉండదండి. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఉంటే బెటర్ అనుకుంటున్నాను. ఉంటే బెటరే. బట్ వీఆర్ హీరో డ్రివెన్ ఇండస్ట్రీ అండి. ఇప్పుడు నేను వర్క్ చేసిన హీరోలే చెప్తున్నా. నేను కథ రాశాను. నేను రవితేజ్ గారికి కథ రాశాను. రవితేజ్ గారికి కథ రాసినప్పుడు రవితేజ్ గారికి ఒక స్పెసిఫిక్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆయనకు ఆయన లాంగ్వేజ్లో ఒక ఈజ్ ఉంటుంది, ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆయన ఆడియన్స్, ఆయన ఫ్యాన్స్ ఒకలా చూడాలనుకుంటారు. ఈ ఆస్పెక్ట్ మైండ్లో పెట్టుకోకుండా నేను రాసిన సినిమాలు వర్కౌట్ అవ్వలేదండి. ఎవరికీ వర్కౌట్ అవ్వదు, నాకే వర్కౌట్ అవ్వదు. Honestly, we're trying to present Ravitej Garu in a completely different avatar in Ramna's completely negative character. So it didn't work out. అది అలా వర్కౌట్ అవ్వదు కూడా. ఎందుకంటే మన హీరోలు జస్ట్ స్క్రీన్ మీద హీరోలు కాదు, మన హీరోలు మనకి చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది మన హీరోలతో. మన హీరోల్ని మనం జస్ట్ స్క్రీన్ మీద యాక్ట్ చేసే యాక్టర్స్ లాగా చూడం. మన హీరోల పట్ల మనకి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి, లేకపోతే ఇన్ని ఫ్యాన్ వార్స్ జరుగుతాయండి. లేకపోతే ఒక సినిమా ఒక హీరో కనిపిస్తాడు అంటే అక్కడెక్కడో హీరో ఉన్నాడంటే చుట్టూ వేల మంది జనం ముగుతారండి, రారు కదా. అంతమంది జనం ఎందుకు వస్తున్నారు? శ్రీకాంత్ కథ రాసేయడం సినిమా చూడడానికి వస్తాడండి. కళ్యాణ్ రామ్ గారు పోస్టర్ మీద ఉన్నారు కాబట్టి సినిమా చూడడానికి వస్తున్నారు. వెరీ హీరో స్పెసిఫిక్, హీరో డ్రివెన్ ఇండస్ట్రీ అండి మంది, పర్టికులర్లీ తెలుగు. సో మనం ఆ ఆడియన్స్ సెన్సిబిలిటీస్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఆ బౌండరీస్లోనే క్రియేటివిటీ వితౌట్ డిసిప్లిన్ ఇస్ నథింగ్ అండి. మనకి ఆ డిసిప్లిన్ ఏంటంటే, ఇందులో డిసిప్లిన్ ఏంటంటే ఆ చట్రంలోకి ఇరికించాలి మన క్రియేటివిటీ. ఆ హీరోకి ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ని మనం ఇరికించాలి, అది చెయ్యాలి. అది చెయ్యకుండా చేస్తే వర్కౌట్ అవుతుంది. అంటే దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేబీ డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ రైటర్స్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. నాకు పర్సనల్లీ నేను అలా ట్రై చేసింది వర్కౌట్ అవ్వాలా.